క్యూబా అనే చిన్న దేశం మీదనే ఓడింది అమెరికా. అలాగే ఒకనాడు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ మేమే అని 20 సంవత్సరాల పాటు కంట్రోల్లో పెట్టుకున్నటువంటిది తాలిబాన్లు అనేటటువంటి రాక్షసుల చేతికి వదిలేసి వచ్చింది. అంటే అమెరికా పేపర్ పుల్లి లాంటిది. ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, వ్యూహం ఉండదు దానికి. కేవలం శత్రువుని అంతం చేయడంతో పని అవుతుంది అనుకుంటా. కానీ శత్రువు చుట్టూ పుట్టుకొచ్చేటువంటి పిల్ల శత్రువుల్ని మర్చిపోతూ ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళనే కంట్రోల్ చేయలేనటువంటి అమెరికా రష్యాని ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు రష్యా యుద్ధం 3 సంవత్సరాలైంది. రష్యాని దెబ్బతీయడం కోసం వేసిన ఎత్తు, పైగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అమెరికాకి. రేపో మాపో ట్రంప్ వచ్చాడంటే యుద్ధాన్ని ఆపించేందుకు సిద్ధపడుతున్నాడు. మరొక వైపున రష్యా అమెరికా ఎక్కడెక్కడైతే స్థావరాలు ఏర్పాటు చేసుకుందో చిన్న చిన్న దేశాలు, అక్కడికి తను స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగా ఇప్పటికే వెనిజులా దగ్గరికి సైనిక విన్యాసాల పేరుతో తన యుద్ధ నౌకల్ని పంపించింది. క్యూబాకి మొన్ననే పంపించింది. ఆ ప్రాంతంలో అమెరికన్ యుద్ధ నౌకలు ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం రష్యా కూడా మోహరించింది. లేటెస్ట్గా చూస్తే రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ దీనికి సంబంధించినటువంటి అంశాలు బయటపెట్టేది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రష్యాకి సంబంధించినటువంటి వార్షిప్ ఇప్పుడు అక్కడికి చేరుకుందని, అది కాస్త ప్రస్తుతం వెనిజులా దగ్గర ఉందన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఫ్రిగేట్ అడ్మిరల్ గోర్స్చేవ్ ఇప్పుడు అక్కడికి చేరుకుంది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ వార్షిప్. దీంట్లో హైపర్సోనిక్ మిస్సైల్స్ కూడా, అంటే శబ్దానికంటే వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ మిస్సైల్స్, అట్లాగే ఆయిల్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి. వాటితో కూడినటువంటి షిప్ ప్రస్తుతం వెనిజులా దగ్గరికి చేరింది. అమెరికా యుద్ధ నౌకలకి ఎదురుగుండా కూర్చుంది.